పార్టీలు మారేవారు మారుతూనే ఉంటారన్నారు సిపిఎం సీనియర్ నేత బివి రాఘవులు. పార్టీల్లో ఖాళీలు ఉన్న చోట భర్తీ అవుతారని తెలిపారు ఆయన. తనకు నచ్చని వారిని ఖాళీలు ఉన్న చోటుకు జగన్ సరఫరా చేస్తున్నారన్నారు. కొత్త వారిని పెట్టుకొని కేసీఆర్ ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. షర్మిల వచ్చినంత మాత్రాన ఏం జరగబోతుంది అంటున్న బివి రాఘవులతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. రాజకీయ పరిస్థితులు రోజు రోజుకి మారుతున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని పార్టీలలో వాళ్ళ అభ్యర్థులని మారుస్తున్నారు, కొన్ని పార్టీలలో వాళ్ళ అభ్యర్థుల్ని బయట నుంచి వచ్చిన వాళ్ళని తీసుకుంటున్నారు. రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనే దాని మీద మనతో మాట్లాడడానికి సిపిఐ బివి రాఘవులు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. ఈ అభ్యర్థులను తీసేయడం, కొత్త అభ్యర్థులను చేయడం, రాని అభ్యర్థులు రాజీనామాలు, ఇవన్నీ చాలా చిన్న సమస్య. అసలు సమస్య ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులు పక్కన ఎవరు లేరు, ఆయనే శత్రువు. శత్రువులను చేసుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. ఇంతమంది శత్రువులను చేసుకుని ఈరోజు యుద్ధంలో గెలుస్తానని చెప్పంటే అసాధ్యం. అందుకనే రేపు తన ముఖాన్ని చూసి ఎవడో ఓటేసేట్లేదు, ఈ ఎమ్మెల్యేల ముఖం చూసైనా ఓటేస్తారని చెప్పేసి చివరి ప్రయత్నంగా ప్రారంభించాడు. ఆ ఎమ్మెల్యేలలో ముఖాలు బాగలేని వాళ్ళని మార్చేస్తే వాళ్ళు గెలుస్తారేమో, వాళ్ళు ఓటేస్తే నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పేసి ముఖ్యమంత్రి గారి స్థాయి వచ్చింది. అది సమస్య. అంటే బాగలేదేమో అని మార్చేస్తున్నట్టయితే కనుక వాళ్ళలో చాలా మంది టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు అన్నట్టు కూడా కనిపిస్తుంది. టీడీపీలో ఖాళీలు ఉన్నాయో లేదో తెలియదు, జనసేనలో ఖాళీలు ఉండొచ్చు, కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్లో ఖాళీలు ఉండొచ్చు, ఇంకొకరెవరో కొత్త పార్టీలు పెడుతున్నాం వాటిల్లో ఖాళీలు ఉండొచ్చు. అందుకని ఈయన తీసేసిన దానివల్ల వాళ్ళకి పోయే నష్టం ఏం లేదు. వాళ్ళకి ఫుల్ ఖాళీలు ఉన్నాయి, వేకెన్సీలు ఉన్నాయి, వాళ్ళు పోయి చేస్తారు. తెలంగాణలో చూసాం, అక్కడి నుంచి ఇటు వచ్చిన వాళ్ళు చాలా మంది కలిసేశారు. చంద్రశేఖరరావు ఏ పనికిరారు, ఆయన సర్వేలు చేసి వీళ్ళు పనికిరారు అని కొంతమందిని తీసేద్దామని చెప్పి అనుకున్నారు. మళ్ళీ వాళ్ళని పెట్టారు, వాళ్ళు గెలిచేశారు. కొత్త ముఖాలను కొన్ని తీసి పెట్టారు, ఓడిపోయారు. అక్కడ నా ముఖం చూసి ఓట్లేరు అని చెప్పేసి ఆయన అనుకున్న పరిస్థితి, ఎక్కడా నా ముఖం చూసి ఓట్లేరు అనుకున్నానని దీని పరిస్థితి. కాంగ్రెస్ లోకి షర్మిల వచ్చేసిన నేపథ్యంలో ఆవిడ ఏపీ తరఫున గురుతర బాధ్యతలే ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అటువంటి నేపథ్యంలో ఒక ఇండియా కూటమిగా మీ నుంచి ఎట్లా ఉండబోతుంది? ఒక లౌకిక పార్టీ అయిన కాంగ్రెస్లో చేరడం, ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో కాంగ్రెస్ కూడా ఉండటం అనేది మేము ఆహ్వానించే విషయం. మొదటి పాయింట్ అది. షర్మిల గారైనా ఇంకొకరైనా, ఇప్పుడు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆమె ఎలా వ్యవహరించుద్ది, ప్రజల సమస్యల మీద ఎలా స్పందించుద్ది అనే దాన్ని బట్టి ఆయన గౌరవం దక్కుద్దా, లేకపోతే ఇంతకుముందు చాలా ప్రముఖమైన మహిళలు అటు చేరి ఇటు చేరి వాళ్ళకేం పెద్ద గౌరవం లేకుండా పోయింది. కాబట్టి ఆ గౌరవాన్ని సృష్టించుకోవాల్సి ఉంది తప్ప ఆటోమేటిక్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాబట్టి వచ్చి జేబులో పడుద్దని చెప్పేసి ఏమీ లేదు. ఆవిడకి పిసిసి బాధ్యతలు అప్పచెప్పే పరిస్థితి ఉన్నట్టయితే కనుక ఆవిడ ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఆమె పిసిసి బాధ్యత ఇచ్చిందనుకోండి, ఆమె వెనక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ర్యాలీ కావాలి? గిరిజనులు, దళితులు, మైనార్టీలు ఇప్పుడు నా వెనక ఉన్నారని చెప్పి అంటున్నారు. అన్నయ్య వెనక వదిలేసి చెల్లెల వెనక ఎందుకు రావాలి? మరి ఇక్కడ అందరూ చెల్లెళ్ళు, అక్కలు, తల్లులే ఇక్కడ ఉన్నారు. అందుకని ప్రజలు స్పందిస్తున్నప్పుడు ప్రజల గురించి ఏం స్పందన అనే దాన్ని బట్టి ఆమె యొక్క రాజకీయ స్టేచర్ పెరుగుద్ది తప్ప ఈ బంధుత్వాల వల్ల స్టేచర్ ఏమీ పెరగదు. ఇండియా కూటమిలో భాగంగా తెలంగాణలో కూడా 1 సీటు 2 సీట్లతో సర్దుకున్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు ఏపీలో సర్దుబాట్ల విషయంలో ఎలా ఉండబోతాయి? సర్దుబాట్లు లేవనుకోండి, మేము కొద్దిగా గొప్ప ఓట్లు రాగలిగిన చోట పోటీ చేస్తాం. మా కమిటీ ఒక 10-12 సీట్లో గుర్తించింది, ఆ సీట్లో పోటీ చేస్తాం. మిగతా సీట్లో బీజేపీని ఓడించే వాళ్ళని, అలాగే జగన్కు ప్రత్యర్థులుగా ఉంటే వాళ్ళని ఆ సందర్భంలో ఎవరిని ఎంచుకొని చేస్తాం. ఏపీలో రాజకీయ పరిస్థితుల విషయంలో మాత్రం మేము పూర్తి స్థాయి ఆలోచనలోనే ఉన్నాము, ఖచ్చితంగా మా అంతటా మేముగా పోటీ చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము అని చెప్పేసి బివి రాఘవులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ కోటితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.